చార్మినార్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. సో చార్మినార్ దగ్గర చార్మినార్ ఒక్కటే కాదండి, చార్మినార్ చుట్టుపక్కల వెలిసిన 400-500 ఏళ్ల నుంచి చరిత్ర కలిగిన చాలా చాలా స్పాట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఇవాళ వచ్చినాం. అండ్ అదేంటంటే నేతి పూరీలు అనమాట. సో నేతి పూరీలు ఇక్కడ చార్మినార్ కమాన్, ఫస్ట్ కమాన్ కనిపిస్తుంది కదా, మరి ఇంత క్లోజ్ పక్కనే మనకి ఇక్కడ చూడి బజార్ కంటే ముందు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ నుంచి మనం లోపలికి వెళ్ళామనుకోండి, మనకు అక్కడ నేతి పూరీలు దొరుకుతాయి. కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ఇక్కడ ఉపాధి ఇస్తుంది చార్మినార్. సో చార్మినార్ అనేది ఒక హిస్టారికల్ కట్టడం మాత్రమే కాదు, ఇక్కడ ఎన్నో బిజినెస్లు నడుస్తుంటాయి. సో ఇక్కడ కొన్ని వందల ఏళ్ల క్రితం ఇక్కడ జ్యువెలరీ షాప్స్ ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది ఇక్కడే అనమాట, చార్మినార్ చుట్టుపక్కల. సో ఇక్కడ మనకి ముత్యాలు అండ్ రత్నాలు ఇవన్నీ కూడా అమ్మేవాళ్ళు. సో ఈ ప్లేస్ని పర్టికులర్గా ఇప్పుడు మనం వస్తున్న ఈ ప్లేస్ని ఖాన్సాల్ అంటారనమాట. అంటే ఇక్కడ నిజాం రాజులు కాయిన్స్ తయారు చేసేవారు, కరెన్సీ తయారు చేసేవాళ్ళు. సో మనమైతే ఈ స్పాట్కి వచ్చేసాం. సో ఇదే ఆ నేతి పూరీల షాప్, హర్యానా మిఠాయి ఘర్ అనేసి ఇప్పుడు దాని పేరుంది. ఇది వరకు ఇది కొంచెం ముందు ఉండేదట, ఒక 100 ఏళ్ల క్రితం. ఇది 1895లో స్టార్ట్ అయింది. చిన్న షాపు, జస్ట్ ఒక 50 స్క్వేర్ ఫీట్ కూడా లేదు. ఇది అంత ఫేమస్ అని అనుకుంటున్నారా? నిజమే, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 1 కేజీ 2 కేజీలు స్వీట్లు తప్ప పెద్దగా చెయ్యరు వీళ్ళు. ఎందుకంటే రోజు ఎవ్రీడే స్టాక్ పెట్టుకుంటారు వాళ్ళు. ఇట్లా బండిల్ మనలాగా స్టాకులు పెట్టుకొని రోజు వారాలు అమ్మరనమాట. సో అందుకని ఇది ఇక్కడ ఫేమస్. అండ్ అన్ని స్వీట్స్ కూడా నెయ్యితో ప్యూర్గా తయారు చేస్తారు. చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఇక్కడ గాజర్ కా హల్వా కావచ్చు, ఇది కలాకండ్, ఈ రబ్డీ ఇవన్నీ కూడా ఫేమస్. కానీ అవన్నీ తర్వాత స్టార్ట్ అయ్యాయి. కానీ ఫస్ట్ స్టార్ట్ అయింది నేతి పూరీలు అండ్ దహి వడ అంట. సో ఆ 2 ఐటమ్స్తో ఫేమస్ అయిన ఈ షాప్ ఇప్పటికి కూడా నడిపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడికి రాగానే మనకి లోపలంతా కూడా కిచెన్ చాలా హైజెనిక్గా కనిపిస్తుంది. అండ్ ఈయన ఆకాష్ శర్మ గారు. సో 7th జనరేషన్ కిడ్ అనమాట. సో ఈ షాప్ నడిపిస్తున్నారు వాళ్ళు. సో హాయ్ ఆకాష్. హాయ్, నమస్కారం. నా పేరు ఆకాష్ శర్మ. నేను ఇది షాప్ కి 7th జనరేషన్. నా గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేసింది. ఇక్కడ పూరి, సమోసా, కచోరీ, స్వీట్స్, మలై కలాకండ్, గులాబ్ జామున్ వెరైటీస్ అన్ని కూడా నెయ్యిలో చేస్తా. ఇప్పుడు సీజన్ ఐటమ్ ఉంటాయి. సీజన్కి గాజర్ హల్వా, సీజన్కి మ్యాంగో రబ్డీ, సీతాఫల్ రబ్డీ ఇట్లా ఉంటాయి. మొత్తం ఐటమ్ క్వాలిటీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మొత్తం ఆనా और अच्छा ట్రై करके जाए. అది అంటే ఓల్డ్ సిటీ కదా, కొంచెం తెలుగు ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి తెలుగు వచ్చినా కూడా ఎక్కువ మాట్లాడరు ఇక్కడ ఎవరు. కాబట్టి ఇక్కడ ఆయన హిందీలో మాట్లాడుతున్నారు. బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఎకో ఫ్రెండ్లీ పేపర్స్ అవన్నీ ఉంటాయి. దీంట్లోనే మనకి సర్వ్ చేస్తూ ఉంటారు. సో చిన్న కిచెన్, కానీ అక్కడ సీటింగ్ చూడండి, ఇలా కూర్చొని తినడానికి ఇవంతా కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా ఇక్కడ మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి నీట్నెస్ అనమాట.
మనం ఆల్రెడీ గల్లీ చూసాము, చాలా చిన్న గల్లీ, ఆ సందుల్లో ఇలాంటి ఒక హైజెనిక్ ప్లేస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు 4 ఇస్తున్నారు కదా ప్లేట్ అంటే, అప్పుడు కూడా అట్లనే 4 ఇచ్చేవాళ్ళ అండి? అప్పుడు పాత ఇకానా దువానా అప్పుడు సేరం పౌసేర్ అస్సేర్ ఒక్క సేర్ ఇట్లా జోకి ఇచ్చేవాళ్ళ? జోకి అట్లానే. ఇప్పుడు ప్లేట్ 30-40-50 సంవత్సరం నుంచి అవుతుంది. మనకు పకోడీ జోకి ఇచ్చినట్టుగా పూరీలు కూడా జోకి ఇచ్చేవాళ్ళ? కూడా ఇప్పుడు కూడా ఇస్తాం. 900 రూపాయలు కేజీ. 900 రూపీస్ కేజీ. ఓహో, దాని నుంచి ఇలా ప్లేట్స్ కాదు అప్పుడు ప్లేట్ కాదు, పావు కిలో, అర్ధ కిలో అట్లా తీసుకు అర్ధ కిలో పూరి ఇవ్వండి అట్లా చెప్తున్నాను. చూసినప్పుడు రూపాయికి 8 పూరి చిన్న చిన్న. ఇప్పుడు జర పెద్ద అవుతుంది, ఎందుకంటే బయట నుంచి ఇన్స్టాగ్రామ్ చూసి అదే బాబు ఇట్లా ఇంత పూరి ఇట్లా అంటే జర పెద్ద ఇస్తున్నాం 4 పూరి. అప్పుడు 8 పూరి ఇంతనే చిన్న టోకీ ఇచ్చేస్తాం. ఇప్పుడు కూడా ఉంటుంది, మా రోజుల్లో వస్తారు 1 కిలో అరిసేర్ పౌసేర్ ఇట్లా 900 రూపీస్ కేజీ. సో అరిసెలు మురుకులు ఇవన్నీ కేజీల్లాగా ఇవ్వడం చూసాం, కానీ పూరీలు కేజీల్లాగా ఇవ్వడం అనేది అప్పట్లో జరిగిందంట. మరి అది 1 అన్న 2 అన్నాలకి 1 కిలో పూరీలు ఇచ్చేవాళ్ళంట అప్పట్లో. సో ఇప్పటికి కూడా ఇస్తున్నారు. అప్పుడు 1 అన్న 2 అన్నాలు, కాకపోతే ఇప్పుడేమో 900 రూపాయలకి కేజీ పూరి, సబ్జీ అండ్ చట్నీ దాంతో పాటు సబ్జీ కూడా ఇస్తారు, కర్రీ కూడా ఇస్తారు. సో ఇలా చరిత్ర కలిగిన ఈ షాప్స్ వాళ్ళ జనరేషన్స్వి ఇలా కంటిన్యూ చేయడం వల్ల ఏం తెలుస్తుందంటే అప్పట్లో బిజినెస్ ఎలా నడిచేది, అసలు ఆ ట్రెడిషన్స్ ఏంటి అవన్నీ కూడా వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ జనరేషన్స్కి. అంకల్ జీ చెప్పల్ కైకు బహార్ చోడ్కే అనా బోల్ రే, తెలుగులో చెప్పండి మాకు. ఇప్పుడు ఇది పాత సభ్యత ఉన్నాయి మా షాప్లో, సంప్రదాయం నుంచి అట్లానే. ఇప్పుడు కరోనా అయిన తర్వాత ఇంకా మనకి బెటర్ ఉంటుంది. అప్పుడు ఏమున్నాయంటే మనం కిచెన్లో మన ఇంట్లో ఎట్లా పోతాం, ఆహారం తింటాం అంటే జర శుద్ధంగా ఉండాలి. మనసుకి మనం ఏం తింటాం అది మనసు అంటే ఫీల్ అవ్వాలి అంటే అది చెప్పలు తీసి ఇక్కడ ఆహారం పరబ్రహ్మ అన్నపూర్ణ కృపాది ఉంటుంది. ఇట్లా కూర్చొని మీకు కూడా ఇట్లా నేర్చుకోవాలంటే మనం ఇంట్లో ఉన్న అమ్మా నాన్న నుంచి ఎట్లా తింటున్నాము అట్లానే మీకు ఫీలింగ్ అవ్వాలి, ఇంట్లో తింటున్న అట్లా రావాలి. అదే ముఖ్య ఉద్దేశం. అది పేరు, మా పేరు అట్లనే నడుస్తుంది. సో అది అంటే మనం ఇంట్లో చెప్పులు వేసుకొని తినాం కదా, మనం ఇప్పుడు ఈ హోటల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆహారం మనం చెప్పులు వేసుకొని తింటున్నాం, కానీ ఆహారాన్ని మనం దేవుళ్ళ పూజించే దేశం మనది. సో అలా పరబ్రహ్మ స్వరూపంగా పూజించేటప్పుడు మనం తినేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు అనేది మెయిన్ ట్రెడిషన్గా వాళ్ళు 7 జనరేషన్స్ నుంచి కూడా పాటిస్తున్నారు. అండ్ ఇప్పుడు కోవిడ్ తర్వాత అది మరీ ఎక్కువైపోయింది. సో బయట క్రిములు కీటకాలు ఎక్కువగా చెప్పులతో పాటు వచ్చేస్తూ ఉంటాయి, కాబట్టి చెప్పుల్ని బయట ఉంచి లోపలికి వచ్చి తింటే ఇంట్లో తిన్న ఫీల్ వస్తుంది. హైజెనిక్గా ఉంచడానికి వాళ్ళ చెప్పుల్ని బయట వదిలిపెట్టమని చెప్తారట. మేము ఫోర్స్ వేయనాం, కానీ మీ ఇష్టం. ఒక్కొక్కసారి వస్తుంది, అరే నా కాళ్ళు ఇట్లా ఉన్నాయి మీరు అట్లనే షూస్ అలా వేసుకున్నప్పుడు ఇబ్బంది లేదు, మీ కంఫర్ట్. కానీ మీరు చెప్పేది మాత్రం వదిలిపెట్టి తినమని చెప్తారు. అదే సో సునీల్ శర్మ గారు అనమాట. సో చాలా చక్కగా చెప్పారు. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి ఈ షాప్లో. సో ప్రతి ఒక్కటి కూడా హైజెనిక్గా, నీట్గా, ఆరోగ్యప్రదంగా ఉంది. అండ్ స్వీట్స్ గురించి కూడా చెప్పండి సునీల్ శర్మ గారు, ఏమేమి స్వీట్స్? మలై కలాకండ్ ఉన్నది, ఇది ప్యూర్ షుగర్, షుగర్ లెస్, కొద్దిగానే షుగర్ ఉంటాయి. మీరు షుగర్ పేషెంట్ కూడా ఉంటే అది తినొచ్చు. అది మా ఇంట్లో తయారు చేసి బర్ఫీ శుక్రవారం శనివారం ఎక్కువ పోతుంది, అది ప్రసాదం కోసం ఇంట్లోనే తయారు చేద్దాం మేము. కోవా బయట నుంచి తీసుకురానం. ఇది అజ్మేరీ కలాకండ్, ఇది కూడా నెయ్యిలో ఉంటుంది. ఆ గులాబ్ జామును ప్యూర్ కోవాది ప్యూర్ జామున్లో ఉంటుంది. అదే మొత్తం మీకే తినిపేసి మేము ఆశీర్వాదం తీసుకోవాలి. ఫెంటాస్టిక్. అండ్ కింద స్నాక్స్ కచోరీ సమోసా ఇంకా రాలేదు, వస్తుంది అది వేడి వేడి అప్పుడే. అది కాజు పకోడీ ఉన్నాయి, అది నవరత్న మిక్చర్. అండ్ ఇక్కడ ఫేమస్ రబ్డీ, సీతాఫల్ సీజన్ ని బట్టి పండ్ల రబ్డీ కూడా చేస్తారు. పండ్ల రబ్డీ ఇప్పుడు ఉగాది నుంచి మ్యాంగో రబ్డీ అవుతుంది, ప్యూర్ మ్యాంగో, అల్ఫాన్సో మ్యాంగో అది తీసుకో ప్యూర్,
అది మళ్ళీ అట్రాక్షన్ లేదు. సీతాఫల్ కూడా సీజన్ కెమికల్స్ ఏమి వాడకుండా ప్యూర్ గా ట్రెడిషనల్ ఫుడ్ అండ్ కొన్ని పాలు కూడా వందల సంవత్సరాల బర్రె పాలు డైరెక్ట్ మేమే డైరీలో పోయి తీసుకువస్తాం. నో కెమికల్, నో. రోజుకి రోజు చేయాలి, రోజుకి రోజు తినిపించేయాలి. సో పాలు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. సో కెమికల్ మిల్క్ అలాంటివి కాకుండా సో వాళ్ళు ఎంచుకున్న డైరీస్ నుంచి వాళ్ళే తెచ్చుకుంటారంట మిల్క్. ఎందుకంటే మనం క్వాంటిటీ అది లేదు, మాది క్వాలిటీకి ఉన్నాయి. అది ఆర్డర్ కూడా వస్తాయి 20 కిలోలు 40 కిలో ఇట్లా కావాలంటే 3-4 రోజు ముందేనే చెప్పేస్తే తయారు చేస్తాం. లేకుంటే మాకి ఎంత అవసరం ఉంటుంది అదే మేము రిక్వైర్ చేస్తాం. అది సో బంచ్ ఎక్కువగా తయారు చేసి అలా స్టాక్ పెట్టేయకుండా అవసరం ఉన్న వాళ్ళు ఆర్డర్ ఇస్తే వాళ్ళు తయారు చేసి ఇస్తారంట. లేదు అని అంటే రెగ్యులర్ కస్టమర్స్ కోసం ఇలా మినిమల్గా మనం చూసాం కదా, చాలా తక్కువ క్వాంటిటీలో తయారు చేసి పెట్టుకుంటారు. ఇక్కడ క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్, క్వాలిటీ అని చెప్తున్నారు వాళ్ళు. సో 4 ఒకటేసారి చేస్తున్నారు. వెంటనే స్టవ్ వెలిగించుకుంటారు అప్పుడప్పుడు ఎవరికైనా కావాలంటే. అప్పుడే వేడి వేడి నేతి పూరి. సో ఇలా తాల్చడం, ఇలా రౌండ్గా రావడం కూడా ఒక ఆర్ట్, అది ఒక కళ. కళ ఉంటుంది. సో ఈ చేతిలో ఆ కళ ఉంది, ఆ చేతిలో చేయడం వల్లే రుచి కూడా వస్తుంది. సో అంత హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తారు ఆయన. మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందండి ఇది? 10 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల దాకా పూరి ఉంటుంది. సమోసా పూరి మొత్తం ఏమన్నా అది ఖతం అయిన తర్వాత 5 గంటల నుంచి మొత్తం ఖతం అవుతుంది. మళ్ళా పొద్దుగాలనే. ఓకే. ఇలా సీజన్స్ ఏమన్నా ఉంటాయా? ఈ సీజన్లో బాగా పోద్ది, ఈ సీజన్లో బాగా పోద్ది? ఇప్పుడు జర ఎండాకాలం వస్తుంది, జర తక్కువనే ఉంటుంది గిరాక్. జూలై నుంచి జనవరి ఫిబ్రవరి దాకా మస్తు ఉంటుంది. ఇప్పుడు ఆ సీజన్లో మీరు వేరే ఐటమ్స్ ఏమన్నా పెడతారు? ఇప్పుడు ఎండాకాలం దానికి తగ్గట్టుగా అవి ఇప్పుడు ఉగాది నుంచి రబడి, కూల్ రబడి, లస్సీ, ఆ సీజన్లో గాజర్ హల్వా, ఇట్లా వేరే రకాల సీజన్ ఎట్లా ఉంటుంది అట్లా. మలై గేవర్ సీజన్ అట్లా 2 నెలలు సీజన్ ఉంటుంది, అట్లా చేస్తాం మేము. సూపర్. అండ్ ఇక్కడ చూడండి, నెయ్యి కాబట్టి వాళ్ళు కొంచెమే వేసుకున్నారు. ఈ కడాయి మొత్తం నిండా పెట్టేసి ఆ పామ్ ఆయిల్ అది ఏందో ఇంజన్ ఆయిల్ లాగా నల్లగా అయిపోతుంటుంది కొన్ని షాప్స్లో. కానీ ఇక్కడ అది నెయ్యి కాబట్టి ఎక్కువ ఓవర్ హీట్ చేయకుండా దాన్ని ఎంత కావాలో అంతవరకే హీట్ చేస్తారు. కొంచెం నెయ్యి వేసుకొని రోజు 1 కిలో 2 కిలోలు అయిపోద్ది. ఎట్లా ఉంటుంది 2 కిలో 3 కిలో. సాటర్డే సండే జర ఎక్కువనే ఉంటుంది, లేకుంటే కిలో అదా 2 కిలో. ఓకే. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా, మీరు నిజం చెప్పింది. తక్కువ ఎట్లా మనకి అవసరం ఉంటే అది అట్లా వచ్చేస్తాం అలా. సో ఎంత అవసరం ఉందో అంతే వేసుకుంటా ఉంటాం. ఇంకా ఎక్కువ ఒకటేసారి వేసి ఓవర్ హీట్ చేయడం అనేది ఉండదు ఇక్కడ. అందుకని ఇష్టపడతారనమాట చాలామంది కస్టమర్స్. వేరే షాప్లో ఇట్లా ఓసి పూరి అప్పుడే తీసుకుంటారు. మనం మస్తు అది మంచి ఉడకాలి లోపల కూడా. ఇప్పుడు వేరే షాప్స్ లో వాళ్ళు యూజ్ చేసేది కూడా మైదా పిండి కాబట్టి ఆ మైదా పిండి వెంటనే కాలిపోద్ది, ఇలా వేస్తారు, ఇలా తీసేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇంట్లో మరపట్టించిన గోధుమ పిండితోని వీళ్ళు చేస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ నెయ్యిలో వేయించడం అనేది స్లోగా సిమ్లో పెట్టి వేయించాలన్నమాట. సో అలా వేయించడంలో కూడా ఒక టేస్ట్ యాడ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఇది ఇంత స్పెషల్. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం అసలు ఇక్కడ నేతి పూరి ఎలా ఉంటుంది, అసలు ఇక్కడ ఆ కర్రీ ఎందుకు అంత స్పెషల్, ఇవన్నీ కూడా మనం టేస్ట్ చేసి చూద్దాం. కర్రీ కూడా అది గార్లిక్ ఆనియన్ లేవు, అట్లనే సాత్విక్. ఓకే. మసాలాలు అలాంటివి ఏం లేవు. గరం మసాలా, మామూలు మసాలా మనమే తయారు చేసేస్తాం. ఓకే. ధనియా, మిర్చి పొడి, ఓకే, గరం మసాలా. సో ఇది మనకి
సో ఈ కర్రీలో కూడా ఆలూ కర్రీ, దీంట్లో కూడా వాళ్ళు ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయరు. సో కంప్లీట్గా సాత్విక్ ఫుడ్ అనమాట. సో ఆర్గానిక్గా ట్రెడిషనల్గా వాళ్ళు 7 జనరేషన్స్ నుండి కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చూద్దాం. సో ఇది తింటుంటే చాలా హెల్తీగా తింటున్నట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇది ఎక్కడ కూడా ఆయిల్ వాడలేదు, నెయ్యి వాడారు. అండ్ ఆయిల్ కంటే కూడా మన బాడీకి చాలా లక్షల ఏళ్ళుగా నెయ్యి అలవాటు కాబట్టి మన బాడీ నెయ్యిని డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. ఆయిల్ కంటే కూడా ఆయిల్ని కొలెస్ట్రాల్ రూపంలో అది పేరుకుపోతుంది. అందుకే ఆయిల్ తగ్గించి ఏదైనా ఫ్రైస్ అలా చేసుకున్నప్పుడు నెయ్యిలో చేసుకోమని చెప్పి డాక్టర్స్ కూడా మనకు చెప్తూ ఉంటారు. సో డాక్టర్స్ సజెస్ట్ చేసినట్టుగా హెల్తీగా ఎక్కువ ఓవర్ ఆయిల్స్ కాకుండా ఇలా నేతిలో వేయించిన పూరీలు ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తింటే హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ తిన్న తర్వాత మనకి ఇక్కడ డస్ట్బిన్ పెట్టారు అండ్ వాటర్ కూడా ఇక్కడ వెళ్ళడానికి. ఇలాంటి ఒక అంటే చాలా రద్దీ గల్లీలో, ఇక్కడ ఈ గల్లీ చూడండి ఎంత చిన్నగా ఉందో. సో ఇక్కడ కూడా వాటర్ వేస్టేజ్ అవన్నీ అవ్వకుండా నీట్నెస్ మెయింటైన్ చేస్తూ ఈ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాటర్ తాగడానికి కూడా మనం బాటిల్స్ అవి కొనుక్కోకుండా ఇలా స్టీల్ గ్లాస్లో ఇక్కడ వాటర్ తీసుకొని తాగొచ్చు అనమాట. సో మంచి ఏర్పాట్లు చేశారు. సో ఇది కూడా కూలింగ్ వాటరే, సో మంచి మినరల్ వాటర్ కాబట్టి మంచి అది కూడా ప్లాస్టిక్ లేకుండా చూస్తున్నారు. మ్యాక్సిమం ఎకో ఫ్రెండ్లీ ఉండేలాగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా కూడా. నేతి పూరి తర్వాత ఇక్కడ చాలా ఫేమస్ ఐటము ఈ రబ్డీ. దీంట్లో సీజన్ని బట్టి ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు. అంటే మ్యాంగో సీజన్లో మ్యాంగో, సీతాఫల్ అయితే సీతాఫల్ ఇలాగా. కానీ ఇది ఏంటంటే స్పెషాలిటీ, దీంట్లో షుగర్ అసలు వాడరు. చాలా చాలా తక్కువ మైల్డ్ షుగర్ ఉంది. తింటూ ఉంటే అసలు నాకు స్వీట్స్ అంటే ఇష్టం ఉండవు, కానీ ఎంతైనా తినేయచ్చు అనమాట, అంత బాగుంది. సో వాళ్ళు ఎంచుకునే మిల్క్ దీనికి మెయిన్ రీజన్. ఇంట్లోనే తయారు చేస్తారు కాబట్టి హోమ్ మేడ్ లాగా చాలా ట్రెడిషనల్గా టేస్టీగా ఉంది. సో 125 ఇయర్స్ నుంచి నిరంతరాయంగా వాళ్ళ ట్రెడిషన్ని ఫాలో చేస్తూ ఇక్కడ ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు. సో ఇలాంటి హిస్టారికల్ షాప్స్, హిస్టారికల్ ప్లేసెస్ మన చార్మినార్ చుట్టుపక్కల హైదరాబాద్లో ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.